అందరికీ హాయ్ అండి. రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే విధానం మీరు చూడండి. దానికోసం నేను అరకిలో చికెన్ తీసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి విధంగా సన్నగా చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా తీసుకున్నాను. దీనికోసం నేను చికెన్కి మ్యారినేట్ చేసుకొని ముందుగానే గంట ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. దానికి అల్లం పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి వేసుకున్నాను. గరం మసాలా వేసుకున్నా. కడాయిలో ఆయిల్ వేసి వేడెక్కాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకును వేసి ఈ 5 ఐటమ్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇలా బ్రౌన్ కలర్ మొత్తం ఆనియన్స్ మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చేటప్పుడు మీకు మంచి స్మెల్ వస్తుంటుంది. కలర్ కూడా చేంజ్ అవుతుంది, మాడద్దండి. దాంట్లో చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలిపి మనం మ్యారినేట్ చేసి గంట సేపు ముందే నానబెట్టుకున్నటువంటి చికెన్ని దాంట్లో వేసి కలుపుకోండి. ఆనియన్స్కి, పచ్చిమిర్చికి, మొత్తం మసాలాకి కలిసే విధంగా జాగ్రత్తగా మొత్తం కలిపేసుకోండి. చూసారా, ఈ విధంగా కలపండి. నేను కొద్దిగా అడుగంటకుండా హాఫ్ టీ గ్లాస్ అంతా కొంచెం వాటర్ని వేసుకున్నాను దీంట్లో. చూసారా, ఈ విధంగా మొత్తం ఆయిల్ తోటి కొద్దిగా వాటర్ తోటి కూడా ఈ విధంగా వస్తుంది. కొంచెం వాటర్ ఈ విధంగా నేను యాడ్ చేసుకున్నాను. అడుగు మాడిపోకుండా, అడుగు అంటకుండా ఆ విధంగా చేసుకున్నాను. తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ కూరని పైకి కిందకి కలుపుతూ ఉంటే చూసే విధంగా ఈ విధంగా కనిపిస్తుంది మీకు. దీంట్లో నేను 1 కప్పు పెరుగుని బాగా దాంట్లో బబుల్స్ లేకుండా బాగా కలిపేసి మధ్యలో ఒకసారి కూరని కలియజేసి పెరుగుని కూరలోకి యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకొని కూరని మొత్తం కలిపినట్లయితే చిక్కటి గ్రేవీ లాగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుతూ ఉండండి. అడుగు మాత్రం మాడనివ్వద్దు. దీంట్లోనే గరం మసాలాని యాడ్ చేసుకోండి. ఈ గరం మసాలాని నేను ఇంతకుముందు చేసిన వీడియోలలో చూపించానండి. అదే గరం మసాలాని నేను దీంట్లోకి వాడుకుంటున్నాను. చూసారా, దగ్గరికి కూర ఏ విధంగా అయిందో. దీన్ని కాసేపు కలుపుతూ మధ్య మధ్యలో కొంచెం సేపు 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడకబెట్టండి. కూర మొత్తం దగ్గరికి అయ్యి ఈ విధంగా వస్తుంది.